హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక గణేశుడి నిమజ్జనం వేడుకల్ని చూయిస్తున్నానండి ఈరోజు వీడియోలో. యాక్చువల్‌గా మొన్న చెప్పాను కదా! మా ఇంకొక గణేశుడు నిమజ్జనానికి వెళ్ళారు మా కాలనీలో ఉన్న గణేశుడని. ఆయనేనండి. ఇక్కడ చూయిస్తున్న వినాయకుడు. చక్కగా డాన్సెస్ అయితే బాగా చేశారు. మా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారులెండి. నేను కూడా 2, 3 స్టెప్పులు వేసాను. కాకపోతే ఆ క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయినాయి. ఇంకా ఉన్న వీడియోసే పెట్టేశాను వీడియోలో అయితే. ఎప్పుడైనా నాకు చూసుకోవడానికి బాగుంటుంది, ఒక మెమొరీ లాగా ఉంటుందని వీడియోస్ తీస్తూ ఉంటానండి. ప్రతి చిన్న అకేషన్కి నేను వీడియోస్ తీయడం నాకు అలవాటు. ఎప్పుడైనా ఒక మెమొరీ లాగా, డిజిటల్ లైబ్రరీ లాగా మనకి యూట్యూబ్ అనేది ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అందరూ కూడా ఒకే రకమైనటువంటి కలర్ తోటి డ్రెస్సెస్ తెచ్చుకున్నారండి. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు. మెరూన్ కలర్ తోటి అందరూ కూడా డ్రెస్సెస్ తెచ్చుకున్నారు. చాలా బాగా అనిపించింది, చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను. సంతోషాన్ని కలిగించే ఏ చిన్న అంశమైనా సరే అండి నేను యాక్సెప్ట్ చేస్తాను, చూడడానికి ఇష్టపడతాను. బాధ కలిగించే అంశాలు కానివ్వండి, నష్టం చేసేవి, కీడు చేసేవి, అలాంటి వాటి జోలికైతే నాకు వెళ్ళడం అంతగా ఇష్టం ఉండదు. కొంచెం భయమే, దూరంగానే ఉంటానన్నమాట. ఆల్మోస్ట్ ఎప్పుడు ఎలా చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్కే నేను అట్రాక్ట్ అవుతూ ఉంటానన్నమాట. అది మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా ఫుల్ డ్యాన్సెస్ వేస్తున్నారనమాట. బాగా ఎంజాయ్ చేశారు. పెద్దగా సౌండ్స్ పెట్టేసి, లైటింగ్స్ పెట్టేసి చేశారనమాట. చూస్తూ ఉన్న ఎంజాయ్ అనేది మనకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా రోజు ఇళ్ళల్లోనే ఉంటాము, ఇట్లా పండగల టైంలోనే కదా బయటకు వచ్చేది. ఇంకా పండగలు అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాము. ఇంకా ఇలాంటి మన దైనందిన జీవితం మనకు ఉంటూనే ఉంటుంది, మన నిత్య కార్యక్రమాలు మనకు ఉంటూనే ఉంటాయి. మన లైఫ్ స్టైల్ మనది, మన బిజీ మనదనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలా సంబరాలు చేసుకున్నప్పుడైనా బయటికి రావాలి, ఇలాంటివన్నీ చూడాలి. చూసి కొంచెం మనసుని ఆనందింపజేసుకోవాలనేది నా ఒపీనియన్. ఇక్కడైతే మా సిస్టర్స్, బ్రదర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మధ్యలో నిలబడ్డారు కదండి, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, జగన్ అన్నయ్య అనమాట. ఏదైనా సరే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ముందుంటాడనమాట. ఇక్కడ డ్రమ్స్ ప్లే చేశాడు కదా అబ్బాయి, తన పేరు దీక్ష, జగన్ అన్నయ్య వాళ్ళ కొడుకు, క్యూట్ ఫెలో. ఇక్కడ ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఈ విధంగా మంచిగా హారతి ఇచ్చారండి, అఖండ హారతి అంట. అందరూ కూడా లైన్గా నిలబడి విఘ్నేశ్వరుడికి మంచిగా హారతి ప్రజెంట్ చేశారు. ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే ఈ థాట్ బాగా నచ్చిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు కదా జగన్ అన్నయ్య. ఏదైనా పండగ చేయాలన్నా, ఏదన్నా చెయ్యాలంటే చాలా పేషెన్స్గా చేస్తారండి. 10 మందిని ముందుకు పెట్టి నడిపించి చేయాలి పని, ఏదైనా చేయించాలి కార్యక్రమం అంటే అంత ఈజీ కాదండి. అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే అందరి అభిప్రాయాలకి మనం తలంచాల్సి ఉంటుంది. అందరికి మనస్తత్వాలకు తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని మనం చంపుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటివన్నీ అన్నయ్య కవర్ చేసుకొని ఏ కార్యక్రమం అయినా కానీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఈ వినాయకుడికి పూజలు చేసుకున్నారండి. 5 days పాటు ఎంతో ఘనంగా పూజలు చేశారు. ఏ పని అయినా, ఏ కార్యక్రమం అయినా నలుగురు ఉంటేనే సంతోషంగా సాగుతుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. ఒకవేళ ఆటంకం వచ్చినా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే ఆ కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అలాగే అనుకుంటాను. ఇక్కడైతే గణేశుడు నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. మా దగ్గర మేమున్న ఏరియాలో చెరువు ఉంటుంది. ఇంకా చెరువులోనే గణేశుడిని నిమజ్జనం అయితే చక్కగా చేశారండి. నేనైతే చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. మా కాలనీలో ఎలా చేస్తారనేది సరదాగా వీడియోలు తీసి పెడుతూ ఉంటానండి, ఎప్పుడైనా నాకు మెమరీ లాగా ఉంటుంది చూసుకోవడానికి అనేసి. ఇంకా మీ ఏరియాలో ఎలా చేసుకున్నారు ఏంటి, వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే గణేశుడు నిమజ్జనానికి వెళ్ళారు, నిమజ్జనం అయ్యారు. ఎన్నాళ్ళు బతుకుతామండి? 100 ఏళ్ళు కూడా బతుకుతామో లేదో మనకే గ్యారెంటీ లేదు. ఈ ఉన్న 4 రోజుల జీవితంలో సరదాగా అందరితోటి కలిసి మెలిసి ఉండి మన జీవితాన్ని చాలిస్తే ఆ భగవంతుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరికి హితబోధ చేయట్లేదులే, కానీ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అందరితో కలిసి మెలిసి ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది, దేవుడు కూడా మెచ్చుతాడు. 10 మంది మెచ్చినా మెచ్చకపోయినా దేవుడు మెచ్చితే చాలు, మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకుంటే చాలు అన్నది మాత్రం నేను అనుకుంటూ ఉంటాను. ఇంతవరకు
ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.